హాయ్ ఫ్రెండ్స్, మాధవన్ హీరోగా నటించిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్ కృష్ణకుమార్ రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జీడిఎన్ అంటే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు కోయంబత్తూర్లో బెంజ్ కార్ల కంపెనీని తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అయితే అతని గ్రోత్ అంటే ఇష్టపడని బ్రిటిషర్లు, ఇండియన్స్ ఏం చేశారు, అతని ఎదుగుదలని ఆపడం కోసం ఎలాంటి కుట్రలు పన్నారు, అతని జీవితంలో ఉన్న ఇద్దరు స్త్రీలు ఎలాంటి పాత్ర పోషించారు, ఏ కాగితం యూజ్ చేసి అతని జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో అదే కాగితం యూజ్ చేసి గవర్నమెంట్ పన్నిన పన్నాగాన్ని ఎలా ఛేదించాడు అన్నది చూపిస్తారు సినిమాలో. 1900 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది కథ. జీడిఎన్ చిన్నప్పటి నుంచి ఓ బ్రిటిషర్ దగ్గర ఉన్న బైక్ చూసి అతను ఇష్టపడి దాన్ని తయారు చేయడానికి అతను ఏం చేశాడు, 3వ క్లాస్ కూడా పాస్ అవని జీడిఎన్ ఎలాంటి ఆవిష్కరణలు చేశారు, ప్రజల కోసం అతను ఎలాంటి కంపెనీలు స్థాపించాడు అన్నది బాగా చూపిస్తాడు. అలాగే ముఖ్యంగా బస్సు కంపెనీ నడిపేటప్పుడు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సత్యరాజ్ బస్సును చూడకుండా బస్సులో ఉన్న ఫాల్టులు చెప్పే సన్నివేశం ఆకట్టుకుంటుంది. మాధవన్ అద్భుతంగా నటించాడని చెప్పొచ్చు. కుర్రాడి పాత్ర నుంచి యువకుడిగా, మగాడిగా, ముసలివాడిగా అన్ని దశల్లోని అద్భుతంగా పోషించాడు మాధవన్. అతను డైలాగ్ చెప్పే డెలివరీ కూడా బాగుంటుంది. ప్రియమణి పాత్ర తక్కువే, 2 సీన్లకే పరిమితంలో అనిపిస్తుంది. సడన్ గా ఆ పాత్ర ఒక్కసారిగా కనుమరుగైపోతుంది. తుషారా విజయన్ చివరి వరకు బాగానే చేసింది ఆ పాత్రని. సత్యరాజ్ పాత్ర చాలా బాగుంటుంది. అలాగే నమ్మిన బంటుల్లో ఉండే 2 క్యారెక్టర్లు ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. ఇక మలయాళ నటుడు జయరాం పోషించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్ర సూపర్. కుక్కతో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ సీన్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథని తెరకెక్కించినందుకు నిర్మాతల్ని అభినందించాలి. చాలా అద్భుతంగా ఉంది. అటువంటి వ్యక్తి గురించి మనకెవరికి తెలియదు గనక సినిమా మాధ్యమం ద్వారా అయినా అందరికీ తెలియజేయడం హర్షణీయం. ఫోటోగ్రఫీ బాగుంటుంది. గోవింద్ వసంత అందించిన పాటలు ఓకే అనిపిస్తాయి కానీ మళ్ళీ వినాలనిపించవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ చిరాకు కలిగిస్తాయి. అంత క్వాలిటీతో తీసిన సినిమాలో అక్కడక్కడ సీన్లు అన్ని బ్లర్ అయిపోయినట్లు ఉండడం పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమా. హిట్లర్ తో తీసిన సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ దగ్గర మాత్రం ఈ సినిమా కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంది. మాధవన్ అద్భుత నటన, జీడిఎన్ జీవిత చరిత్ర దాన్నే కథగా మలచడం ఈ సినిమాకి పెద్ద హైలైట్స్. క్లైమాక్స్ లో కొద్దిపాటి ట్యాక్స్ కట్టుంటే బ్రిటిష్ వాళ్ళు మిమ్మల్ని వదిలేసేవారు కదా అన్నప్పుడు జీడిఎన్ ఇచ్చే సమాధానం కళ్ళ వెంట నీళ్లు తెప్పించడం ఖాయం. దేశభక్తి గల ప్రతి ఒక్క పౌరుడు ఈ సినిమాను చూడాలి. చాలా అద్భుతమైన సినిమా ఇది. అయితే కొంచెం స్లో ఉంటుంది. సినిమా కొంచెం పెద్దదైనా ఎక్కడ బోర్ కొట్టించకుండా దర్శకుడు చక్కగా తీశాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?